హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇద్దరు పేరెంట్స్ ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరు దీన్ని ఫేస్ చేసే ఉంటారు. అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా, ఇద్దరు మగపిల్లలు ఉన్నా, చిన్నోడు పెద్దోడిని చెడగొడుతుండో, పెద్దోడు చిన్నోడిని చెడగొడుతుండో ఎవరికి అర్థం కాదు. ఇటు చూసి అటు మళ్ళీలోపు ఈడొక ఆట నేర్చుకొని వాడికి నేర్పిస్తాడు. మళ్ళీ అటు చూసి ఇటు చూసేలోపు ఇంకొక ఆట నేర్చుకొని వీడికి నేర్పిస్తాడు. ఇద్దరు ఆడి మా బుర్రలు పిచ్చి చేస్తారు. చూసారు ఎట్లా ఆడుతుండో. వాడు అట్లుంటాడు అంటే మేము ఆ కింద నుంచి పోవాలంటే. ఇప్పుడు పిల్లలు ఎట్లున్నారంటే మనం చెప్పేది వాళ్ళు వినేటట్లేదు, వాళ్ళు చెప్పేదే మనం వినేటట్టుంది. ఇంకా సప్పుడు చేయక ఇంకోండి ఫస్ట్ చిన్నోడు చేపించిందిగా, ఇప్పుడు పెద్దోడు చేసి చూపిస్తుండే. ఇంక అట్లనే నేనే కాదు చాలామంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాయి, ఇద్దరు మగపిల్లలు ఉన్నాయి, ఇట్లనే ఉండిద్ది పరిస్థితి. నేర్పిస్తారు. వీడు చూడండి, చిన్నోడు చూడండి ఎంత కడుసు అంటాడంటే వీడు అసలు మామూలోడు కాదు. పొద్దున్న నుంచి రాత్రి దాకా దోశలు తింటూనే ఉంటాడు కానీ వాడు ఆట ఆగదు. వాడికి కాలు నొప్పిరా, వాళ్ళెమ్మడి తిరిగి నాకు కాలు నొప్పులు రావాల్సిందే కానీ వాళ్ళకి కాలు నొప్పులే రావు. అటు చేసి ఇటు చేసి చిన్నోడిని కట్టేస్తే పెద్దోడికి బుద్ధి వచ్చిద్ది. అంటే వాడిని ఎప్పడానికి వీడు ట్రై చేస్తాడు. ఎందుకంటే ఇద్దరు కలిపి చేయొచ్చు, అప్పుడైతే దోశలు తక్కువ పడతాయని వాళ్ళిద్దరు ప్లాను. వీళ్ళని కట్టేసి ఆయన ముడిప రావట్లేదని చెప్పి చున్నీ కొరుక్కొని వెళ్ళిపోదామని ఇద్దరు ప్లాన్ వేసుకున్నారు. మంచిగా పొందిక కింద కూర్చొని ఇంకా చున్నీ కొరుకుతున్నారు. కొరికి ఇంక వెళ్ళిపోదామని ప్లాన్ వేసుకున్నారు. చూడండి ఎట్లా పోతారో. ఎక్కువసేపు ఏం కట్టలేదు, జస్ట్ అట్లా 5 minutes కట్టేసా. ఇప్పుడు వాళ్ళు ఆడుతుంటే మనకు తీసుకొచ్చిద్ది కానీ ఇప్పుడు ఆడకపోతే ఇంకెప్పుడు ఆడతారు. వాళ్ళు ఆడకపోతే మనం అట్లా ఆడలేం కదా. అందుకనే వదిలేస్తే ఇంకా ఆడుకొని అని జరసేపు అట్లా ఆడుకుంటారు, సతాయిస్తారు పొద్దున్న నుంచి రాత్రి దాకా. నేను స్కూల్కి కాలేజీలకి వెళ్ళినప్పుడేమో సండే సాటర్డే ఎప్పుడు వస్తుందా అని చూసేదాన్ని. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రాత్రి ఎప్పుడు అవుతుందో, వాళ్ళు ఎప్పుడు వండుకుంటారా అని చూస్తున్నా. నాలాగే మీరు ఎవరైనా ఉంటే కామెంట్